చాలా సంతోషం. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, అలాగే కమిటీ మెంబర్స్‌కి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల యొక్క గూగుల్ మీట్ యొక్క ప్రార్థనా సహవాసానికి ఈ సమయంలో వాక్యం వినడానికి వచ్చిన మీ అందరికీ నా యొక్క వందనాలు. ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. యేసయ్యకే మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ. కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానిద్దాము. ప్రతిరోజు దేవుని మహాకృప చొప్పున మనము దేవుని వాక్యాన్ని జీవము కలిగిన మాటలు వినడానికి దేవుడు మనకు కృప చూపిస్తూ ఉన్నాడు. రైట్. ఈరోజు కూడా కొద్ది నిమిషాలు వాక్య భాగాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అంతటిలోనే ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. ఈరోజు ఆ సంఘటనను చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తాను. ఒక విచిత్రంగా, ఒక వింతగా, ఒక విడ్డూరంగా ఉంటది. ఏంటి ఆ విచిత్రం, ఆ విడ్డూరం అంటారా? ఇప్పుడు బ్రదర్ చదివారు కదా! నిర్గమకాండము 4వ అధ్యాయము 24, 26 వచనాలు. అతడు పోవు మార్గమున సత్రములో యెహోవా అతనిని ఎదుర్కొని అతనిని చంపజూడగా, సిప్పోరా వాడిగల రాయి తీసుకుని తన కుమారునికి సున్నతి చేసి అతని పాదముల యొద్ద అది పడవేసి, నిజముగా నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను. అంతటా ఆయన అతనిని విడిచెను. అప్పుడు ఆమె, ఈ సున్నతిని బట్టి నీవు నాకు రక్త సంబంధమైన పెనిమిటివైతివనెను. చూడండి, ఎవరి గురించి రాయబడింది అంటే, దైవజనుడైనటువంటి మోషే గురించి రాయబడింది. ఈ మాటలు చాలా విచిత్రంగా అనిపిస్తాయి. ఇందులో మీకు విచిత్రం అనిపించిందో లేదో నాకు తెలీదు గానీ, నాకైతే డిఫరెంట్‌గా అనిపిస్తూ ఉంటుంది. మోషే దేవుని పిలుపుని అందుకుని ఐగుప్తు దేశానికి వెళ్ళబోతూ ఉంటే, యెహోవా దూత దూసిన కత్తిని చేతపట్టుకొని మోషేకి ఎదురుగా వచ్చి, గతంలో మనం చూసాం గదా! బిలామును దూత చంపాలని ప్రయత్నం చేసినట్లుగా దైవజనుడైనటువంటి మోషేను చంపాలని దేవుడు ప్రయత్నం చేశాడంట. ఎవరిని? మోషేను. ఏం చేశాడు మోషే? అసలు ఏం జరిగింది అంటే పైన మీరు చదివితే మీకు అర్థమవుతుంది. పైన 3వ అధ్యాయం నుండి చదివితే మీకు ఒక అవగాహనొస్తది. మోషేకి హోరేబు పర్వతం మీద దేవుడు ప్రత్యక్షమై, మోషే నిన్ను నా సేవ కొరకు పిలుచుకుంటున్నాను. 430 సంవత్సరాలు ఇశ్రాయేలుల ప్రజలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. ఆ బానిసలుగా బ్రతుకుతున్న వ్యక్తులను విమోచించడానికి నిన్ను నేను ఏర్పరచుకున్నాను అనగానే, మోషే సంతోషంతో ఉబ్బి తబ్బిపోయి ఎగిరి గంతులేయలేదు. ఏమన్నాడు? నేను నత్తోడిని ప్రభా! నా వల్ల కాదు ప్రభా! అన్నాడు. అని చెప్పి ఒక రిఫరెన్స్ ఇచ్చాడు. ఏమనంటే, నా వల్ల గాదు గానీ, ఇదిగో అహరోన్ ఉన్నాడు. మా అన్న మంచి మాటకారన్నాడు. కానీ దేవుడన్నాడు, లేదు, లేదు, లేదు. మోషే నీవే నాకు కావాలి. నిన్ను తల్లి గర్భంలో ఏర్పరచుకున్నాను. తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఏర్పరచుకున్నాను. ఇశ్రాయేలీయుల ప్రజలను విడిపించే విమోచకుడుగా నిన్ను నియమించుకున్నాను. రా బయలుదేరు అన్నాడు. మోషేకి ఇష్టం లేకపోయినా దేవుని బలవంతం మీద ఇశ్రాయేలీయుల ప్రజలను విడిపించడానికి ఐగుప్తు దేశం వైపు వెళ్తున్నాడిప్పుడు. అప్పటికే మోషేకి పెళ్లయిపోయింది. 2 పిల్లలున్నారు. ఈ విషయం మనం గమనించాలి. ఇప్పుడు దేవుని మాట మోషే విన్నాడు గదా! విన్నందుకు దేవుడు స్వాగతం పలకాలి. కానీ అక్కడ అది జరగలేదు. ఏం జరిగిందంట? మోషేను చంపడానికి దేవుని దూత కత్తి పట్టుకొని అక్కడ నిల్చుంది. ఎందుకక్కడ దిగొచ్చాడు? దేవుడు మోషేను చంపడానికి అంటే, తర్వాత చదవండి. వెంటనే సిప్పోరా తన కుమారునికి సున్నతి చేయించి, ఆ కత్తిరించినటువంటి మాంసపు ముక్కను ఆ దూత ఎదుట వేస్తే, వెంటనే దూత తన చేతిలో ఉన్న కత్తిని నేల మీద పడవేసినట్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. అప్పుడు సిప్పోరా అంటది, "నీవు నిజంగా నాకు రక్త సంబంధమైన పెనివిటివి" అంటది. ఇక్కడ ప్రశ్న ఏందంటే, మోషేను యెహోవా దూత ఎందుకు చంపాలని ప్రయత్నం చేసింది? ఎందుకు మనకు అర్థమవుతుంది. తన కుమారుడికి సున్నతి చేయలేదని.
ఇక్కడ సున్నతి జరిగింది కొడుకా? మోషేకా? కొడుకుకి. మరి కుమారుడిని చంపాలి గదా! కుమారుడిని చంపకుండా దేవుని దూత మోషేని చంపడానికి కత్తి తీసుకొనొచ్చాడు. ఇంకొక మాట, కొడుక్కి సున్నతి జరగకపోతే సిప్పోరాని చంపొచ్చు గదా! చూడండి, మోషేను సేవకు పిలుచుకున్నాడు అని మనం చూస్తున్నాం. మరి సేవకు పిలుచుకున్న మోషేను కాపాడాలి గదా! చూడండి, మోషేని నేను పిలుచుకున్నాను, నీకు పని అప్పజెప్పాను. చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. సిప్పోరాను గూడా పనిష్మెంట్ ఇవ్వచ్చు, కానీ మోషేని చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జాగ్రత్తగా విందాం వాక్యాన్ని. సున్నతి ఆచారాన్ని గూర్చిన సంగతి సిప్పోరాకు తెలుసా? తెలీదంటే తెలీదు. మోషేకు తెలుసా? మోషేకు తెలుసా అంటే మోషేకు తెలుసు. సిప్పోరాకు ఎందుకు తెలీదంటే, సిప్పోరా మిద్యానీరాలు, అన్యురాలు. తనకు సున్నతి ఆచారం గురించి తెలీదు. ఇశ్రాయేలీయుడిగా పిలువబడుచున్న మోషే అబ్రహాము సంతానంలో నుండి వచ్చినాడు గనుక, దేవుడు అబ్రహాముకు చెప్పాడు గదా! ఏమని? నీ కుమారునికి 8వ దినమునే వాని గోప్య చర్మమును కత్తిరించి సున్నతి చేయాలి. ఇది తరతరములకు నా నిబంధన అని చెప్పాడు దేవుడు. వాక్యమేదో మోషేకు తెలుసు, సిప్పోరాకు తెలీదు. సున్నతి ఆచారము సిప్పోరా తండ్రి యిత్రోకు గూడా తెలీదు. అర్థమవుతుందా? సున్నతి ఆచారాన్ని గురించి బాగా ఎరిగిన వాళ్ళు ఎవరంటే మోషేనే. దీని అర్థం ఏంటంటే, యెహోవా దూత మోషేను చంపడానికి బయలుదేరడానికి కారణం ఏంటంటే, లోకములో కొంతమంది తెలియక తప్పు చేస్తారు. ఏ వ్యక్తి అయినా, ఏ వ్యక్తి అయినా తెలిసి తెలిసి తప్పు చేస్తే, అంటే ఎరిగి ఎరిగి తప్పు చేస్తే, ఆ వ్యక్తిని దేవుడు శిక్షిస్తాడు అని ఈ వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎరిగి ఎరిగి తప్పు చేస్తే శిక్ష తప్పదు. సున్నతి చేయాలని తెలుసు, కత్తిరించాలని తెలుసు, అన్నీ తెలిసిన మోషే దేవుని చిత్తాన్ని జరిగించకుండా, సున్నతి చేయకుండా తాను బయలుదేరుతూ ఉన్నాడు. అద్భుతమైన మాట. నీవు ఎంత గొప్పవాడివైనా, నీలో లేదా నీతో పాపం ఉంటే దేవుడు సహించడు. క్షమిస్తాడు గాని సహించడు. దేవుడు పాపాన్ని సహించడు. మోషేకి సున్నతి చేయాలని వాక్యానుసారంగా తెలుసు. దీని గురించి ఒక్కొక్క మాట మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. లోకాసువార్త, ఒకసారి లోకాసువార్తకి రండి. 12వ అధ్యాయము 47, 48 వచనాలు నేను చదువుతున్నాను. తన యజమానుని చిత్తమెరిగి ఉండియు సిద్ధపడక, అతని చిత్తము చొప్పున జరిగింపగా ఉండు దాసునికి అనేకమైన దెబ్బలు తగులును. అయితే తెలియక దెబ్బలు తగిన తెలియక దెబ్బలకు తగిన పనులు చేసిన వానికి కొద్ది దెబ్బలే తగులును. చూడండి, ఇక్కడ ఇద్దరున్నారు. ఒకరికి అనేకమైన దెబ్బలు తగులుతున్నాయి. మరొకరికి కొద్ది దెబ్బలు తగులుతున్నాయి. యజమాని చిత్తమేదో తెలిసిన వాడు తెలిసి తెలిసి తప్పు చేస్తే అనేక దెబ్బలు తగులుతాయి. తెలియక తప్పు చేస్తే కొద్ది దెబ్బలే తగులుతాయి. ఏంటి తెలిసి తెలిసి తప్పులు? కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. క్రైస్తవులు వడ్డీ వ్యాపారం చేయొచ్చా? చేయకూడదు అని మనకు తెలుసు. కానీ మనం చేస్తే దెబ్బలు తప్పవు. సినిమా హాల్లు కట్టి సినిమాలు చూపించొచ్చా? అలా చేయకూడదని మనకు తెలుసు. కానీ చేస్తే దెబ్బలు తప్పవు. మద్యం షాపులు, వైన్ షాపులు
దెబ్బలు తప్పవు. సిగరెట్టు, గుట్కాలు అమ్మడం, దెబ్బలు తప్పవు. పోర్నోగ్రఫీ చూడడం, బెట్టింగ్‌లేయడం, జూదము. ఒక విషయం చెప్పమంటారా? అవి చేయకూడదని లోకస్తులకి తెలీదు. సినిమాలు చూడకూడదని లోకస్తులకి తెలీదు. సినిమాకి వెళతారు. అది అలా చేస్తే తప్పన్న సంగతి నీకు నాకు తెలుసు. తెలిసినా నీవు నేను వాటి జోలికి వెళితే దెబ్బల మీద దెబ్బలు తగులుతాయి. చూడండి, త్రాగుబోతుతనం లేదా మద్యం సేవించడం దేవునికి అసహ్యం అన్న విషయము నీకు తెలుసు. అక్రమ సంబంధాలు దేవుడు అసహించుకుంటాడన్న విషయం నీకు తెలుసు. చాటింగ్‌లో లేకపోతే ఇంకోటి ఫోనుల్లో మాట్లాడడము, ఇలా చేయడం తప్పని నీకు తెలుసు. ప్రతిరోజు మనం దేవుని దగ్గరకొచ్చినప్పుడు, దేవుడు నీకు చెప్పే మాటలు ఇవే గదా! దేవుని వాక్యం నీకు చెప్పేది ఇదే గదా! ఇంత తెలిసి కూడా నువ్వు తప్పటడుగులు వేస్తే ఒక్క దెబ్బ తగులుద్దా? దెబ్బ మీద దెబ్బ తగులుద్ది. దెబ్బ మీద దెబ్బ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆలోచించేద్దాం ఒకసారి. నీ జీవితంలో దెబ్బ మీద దెబ్బ తగలడానికి దేవుని చిత్తం ఏంటో తెలిసి కూడా దేవుని చిత్తానుసారంగా నీవు ప్రవర్తించకుండా ఏది తప్పో, ఏది ఒప్పో ఇవన్నీ నీకు తెలిసి కూడా తెలిసి జీవితంలో తప్పు చేస్తున్నట్టే. అందుకే జాగ్రత్త. శిక్షిస్తాడు దేవుడు. ఎక్కడ తప్పుడడుగులేస్తున్నామో తస్మాత్ జాగ్రత్త. మేల్కొని మనం ఈరోజు దిద్దుబాటు చేసుకోగలిగితే చేసుకోవాలి గూడా. అలా చేసుకుందుము గాక. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి వ్యతిరేకంగా 10 మార్లు తప్పు చేశారంట. అలా అని వారిని కనాను దేశానికి తీసుకెళ్ళకుండా ఉండలేదు. తీసుకెళ్ళాడు. అంటే మధ్యలో కొంతమంది చనిపోయారనుకోండి. దేవుడు తన కోపాన్ని అణుచుకున్నాడు. మోషే ఎన్ని సార్లు తప్పు చేశాడు? ఒకే ఒక్కసారి తప్పు చేశాడు. ఆ హోరేబు పర్వతం దగ్గర ద్రోహులారా అని ఒక మాట అన్నాడు. ఆ ఒక్క మాట అన్నందుకు మోషే కనానుని పోగొట్టేసుకున్నాడు. మోషే తప్పు చేసింది ఒకేసారి. ఇప్పుడు మోషే అనాలి, ప్రభువా నేను తప్పు చేసింది ఒకసారే. ఇశ్రాయేలు ప్రజలు తప్పు చేసింది చాలా సార్లు. వారిని క్షమించావే, వారిని సహించావే, వారిని ఓర్చుకున్నావే. నేను ఒక్కసారే కదా నన్ను ఎక్స్‌క్యూజ్ చేయవా అంటే, దీని అర్థము తెలుసా? విశ్వాసుల దగ్గర దేవుడు ఆశించే ఆత్మీయ స్థాయి కంటే, వాక్యాన్ని బోధించే సేవకుల దగ్గర విశ్వాసులకి మించిన ఆత్మీయ స్థాయిని దేవుడు కోరుకుంటాడు. 10 సార్లు తప్పు చేసిన విశ్వాసులను క్షమించాడు గానీ, చూడండి అలానే తప్పు చేయమని నేను చెప్పట్లేదండి. 24 గంటలు నీతి వాక్యాలు చెప్పే సేవకుడు తనే ఇంకో విధంగా బ్రతికితే, 24 గంటలు పవిత్రతను గూర్చి చెప్పే సేవకుడు పవిత్రత తప్పి బ్రతికితే, 24 గంటలు అబద్ధాలు ఆడకూడదు అని చెప్పే సేవకుడు అబద్ధమాడితే, సేవకుల దగ్గర నుండి ఉన్నతమైన ఆత్మీయ స్థాయిని దేవుడు కోరుకుంటాడు. లోకస్తుల నీతి కంటే మన దగ్గర నుండి ఎక్కువ నీతిని దేవుడు కోరుకుంటాడు. యజమానుని చిత్తం ఎరిగి తప్పు చేస్తే దెబ్బతింటావు జాగ్రత్త అన్న విషయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. సున్నతి చేయించుకున్నది ఎవరు? మోషేనా? మోషే కొడుకా అంటే మోషే కొడుకు. మరి కొడుకుని శిక్షించాలి గదా! ఇక్కడ దేవుడు బయలుపరిచే ఒక మర్మయుక్తమైన సంగతేంటంటే, కడుపున పుట్టిన
యవ్వన పిల్లల పాపము తల్లిదండ్రులకు శాపంగా మారుతుంది. తల్లిదండ్రుల పాపం పిల్లలకి శాపంగా మారుతది అన్న మాట మనం వినే ఉంటాం. ఈ ప్యాసేజ్‌లో చెప్పే సత్యం ఏంటంటే, తల్లిదండ్రులు భక్తిపరులైనా, తల్లిదండ్రులు ప్రార్థనాపరులైనా, పిల్లలు దారి తప్పి బ్రతికితే, యవ్వన బిడ్డలు దారి తప్పిన మార్గాలలో వారు జీవిస్తూ ఉంటే, యవ్వన బిడ్డల పాపము తల్లిదండ్రుల మీదకి శాపంగా మారిపోద్ది. ఈ సమయంలో యవ్వన పిల్లలు ఎవరైనా ఉన్నారా మన గ్రూప్‌లో? జాగ్రత్త. ప్రస్తుతం నువ్వు జీవిస్తున్న జీవితం నీ తల్లిదండ్రులకి ఆశీర్వాదంగా, ఆరోగ్యంగా ఇచ్చేదిగా ఉండాలి. ఉందా? ప్రస్తుతం నీవు జీవిస్తున్నటువంటి బ్రతుకు నీ తండ్రి చేతి పనులు ఇంకా దీవించేదిగా ఉందా? లేదా నీ తండ్రి చేస్తున్న చేతి పనులు చేజారిపోయేగా నీ జీవితం ఉందా? ఒకసారి పరిశీలన చేసుకో. కుమారుల పాపం తల్లిదండ్రులకి శాపంగా మారిపోద్దంట. ఇది నేర్పుతున్న పాఠము. పిల్లల పాపం తల్లిదండ్రులకు తగినట్టుగా చూడండి. బైబిల్ గ్రంథంలో ఇంకెక్కడైనా ఆధారాలున్నాయా అంటే, కుమారుడైనటువంటి ఏలీ జీవితం గుర్తు చేస్తున్నాను మీకు. ఆయన నిండు వృద్ధాప్యం 98 సంవత్సరాలు చచ్చేంత వరకు దేవుని మందిరంలో దేవుని సేవ చేశాడండి. అద్భుతం ఏంటో తెలుసా? ఆయన నోట ఒక మాట వచ్చిందంటే దేవుడు ఆ మాటను స్థిరపరిచేసేవాడు. ఒకరోజు హన్నా వచ్చి ఏడ్చింది నాకు సంతానం లేదని. ఏమన్నాడు తెలుసా? "నువ్వు క్షేమంగా వెళ్ళమ్మా. ఇశ్రాయేలీలైన ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా నీవు చేసిన మనవి ఆయన నీకు దయచేయును గాక" అన్నాడు. అన్నాడో లేదో అదే సంవత్సరంలో ఆ తల్లి గర్భం తెరవబడింది. ఆ తర్వాత మందిరానికి వచ్చేటప్పుడు కుమారుడిని ఎత్తుకొని మందిరానికొచ్చింది. ఆశీర్వాద వచనము పలుకక మునుపు చూడండి. ఆ ఆశీర్వాద వచనం జస్ట్ పలికాడో లేదో ఆమెకు సంతానం దేవుడిచ్చాడు. అంటే సేవకుని నోటి నుండి ఆ మాట వచ్చిన తర్వాత చూడండి ఈసారి మందిరానికి వచ్చేటప్పుడు కుమారుని ఎత్తుకొని మందిరానికొచ్చింది. అంటే ఆ దైవ సేవకుని నోటి మాటలో ఎంత అభిషేకం ఉందో చూడండి. 98 సంవత్సరాలు నమ్మకంగా సేవ చేసిన సేవకుడు ఆయన మందిరంలో ఉన్నప్పుడు, "అయ్యా! నీ పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు చనిపోయారు. దేవుని మందసం పట్టబడింది." వాక్యం విన్నాం ఇంతకుముందు మనం. ఏంటి? దేవుని నిబంధన మందసం పట్టబడిందా? కుమారులు చనిపోయారా? వెర్రి కేక వేస్తూ నిలబడిన చోటే అలా పడిపోయాడు. అక్కడ ఒక ఎత్తైన పీట ఉంది. దాని మీద పడి మెడభాగం పడి, మెడ విరిగిపోవడం, పడిన చోట నుండి చనిపోయాడు. మరలా తిరిగి లేవలేదు. చూడండి, ఇంత భక్తి కలిగిన దైవజనుడికి ఇలాంటి మరణం రావడం న్యాయమేనా? అలా అని దేవుడు అన్యాయం చేశాడు అందామా? ఎందుకు ఈ సేవకునికి ఇలాంటి మరణం వచ్చింది? ఎందుకో తెలుసా? కుమారుల పాపం ఆ తండ్రికి శాపంగా మారిపోయింది. ఒక మాట చదువుతాను. మొదటి సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 3వ అధ్యాయము 11 నుంచి చదువుతున్నాను చూడండి. అంతట యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలులో నేనొక కార్యము చేయబోచున్నాను. దానిని వినువారందరి చెవులు రింగురమగును. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారిని గూర్చి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును. దాని చేయి మొదలుపెట్టి దాని ముగింతును. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులనుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. చూడండి, తప్పు చేసింది ఎవరు? ఏలీ కుమారులు. ఏలీ కుమారులు తప్పు చేస్తే ఏలీ ఇంటి వారి మీదకి దేవుడు శిక్ష పంపించేశాడు. ఒకరోజు, ఒక వారం, ఒక నెల, ఒక సంవత్సరమా? చూడండి.
అక్కడ ఏమని రాయబడింది? నిత్యమైన శిక్ష పంపుతున్నాను. ఎందుకయ్యా? తమ కుమారులు పాపం చేస్తుంటే, ద్రోహ కార్యాలు చేస్తుంటే కుమారులను అడ్డగించలేదంట. అంటే అడ్డగించుంటాడులెండి. కానీ పిల్లలు మాట వినలేదు. పిల్లలు చేసిన పాపము ఆ యజమానునికి, ఆ యజమాని ఇంటి వారికి శాపంగా మారినట్టు వాక్యంలో రాయబడింది. మన మధ్యలో ఉన్నటువంటి యవన పిల్లలకి చెప్తున్న మాట, యవన పిల్లలారా, మీరు పుట్టకముందు, మీరు యవ్వనానికి రాకముందు మీ ఇంట్లో వాతావరణం ఎలా ఉండేది? మీరు యవ్వన వయసులోకి వచ్చిన తర్వాత మీ కుటుంబంలో వాతావరణం ఎలా ఉంది? రోజు మీ అమ్మ, మీ నాన్న ఏడుస్తున్నారా? "ఎందుకురా నా కొడుకుని పుట్టాడు, పుట్టకపోయినా బాగున్ను. ఇలాంటి వాడు నాకెందుకు పుట్టాడు?" చూడండి, తల్లిదండ్రులను కన్న గర్భము ఇలా బాధపడితే అది పిల్లలకు ఆశీర్వాదం కాదు. "ఒరేయ్! ఒరేయ్! ఒరేయ్! తప్పురా. ఒరేయ్! ఇలా చేస్తే దేవుని శాపం వస్తదిరా" అని చెప్పినా వినట్లేదా? చూడండి, బ్రతుకు శాపగ్రస్తంగా మారిపోద్ది. ఇది తప్పురా అంటే కొంతమంది తల్లిదండ్రులు చెప్తే పిల్లలు వినరు. "అరే! తప్పురా శాపమొస్తదిరా" అంటే, "ఊరుకమ్మా, నోరు తెరిస్తే మరి నువ్వు శపిస్తావు." శాపనార్థాలు. "అసలు నువ్వు తల్లేనా?" అనేవాళ్ళు గూడా ఉంటారు. "అసలు నువ్వు నన్ను కన్నావా? నేను నీకు పుట్టానా?" రకరకాల మాటలు వింటా ఉన్నాం గదా! ఈ రోజుల్లో మనం. ఏమని ఆశీర్వదిస్తది? త్రాగుబోతుని, "నువ్వు బాగా తాగయ్యా" అని ఆశీర్వదిస్తదా? చెప్పండి. ఒకడు ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకొని, ఆ విషయం తల్లికి తెలిసిందనుకో, ఏమని ఆశీర్వదిస్తది? ఇంకా పెట్టుకో అని ఆశీర్వదిస్తదా? వివాహం కాకుండా లేకపోతే రకరకాల చాటింగ్‌లో, డేటింగ్‌లో చేస్తా ఉంటే ఏమని ఆశీర్వదిస్తారు తల్లిదండ్రులు? మనం క్రైస్తవులం, దేవుని పిల్లలం, బజారు వ్యక్తులం కాదు, లోకపు వ్యక్తులం కాదు. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఎలా పరిశుద్ధంగా ఉన్నాడో, ఆయన పిల్లలమైన మనం పరిశుద్ధంగా బ్రతకాలి. "అరేయ్ నాన్న ఎందుకురా అలా చేస్తున్నావు" అని మందలిస్తే, విధేయత చూపి బ్రతుకు దిద్దుకున్నావా? బంగారు భవిష్యత్తు. నా దేవుడు గొప్ప అద్భుతాన్ని ప్రారంభిస్తాడు. చూడండి, తల్లిదండ్రులుగా చెప్తున్నాను. బిడ్డలు తప్పు చేస్తే, ఏముందిలే చేస్తే అని వదిలేసారా? కుమారుని యొక్క పాపము తండ్రి అయిన మోషేకి శాపంగా మారిపోయింది. చూడండి, శాపంగా మారిపోయింది. ఇంకొక మాట గుర్తు చేస్తాను. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 6 వచనం చదువుతున్నాను చూడండి. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము. తండ్రులే కుమారులకు అలంకారము. మళ్ళీ చదువుతున్నా. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము. తండ్రులే కుమారులకు అలంకారము. కుమారులైన, కుమార్తెలైన ఒకటేనండి బైబిల్ ప్రకారం. తండ్రులే కుమారునికి అలంకారం. మన చర్చ్‌లో ఒక ఆత్మీయ తండ్రి లేదా తల్లి ఉన్నారనుకోండి. మంచి ప్రార్థనా పరులైతే చుట్టుపక్కల ఉన్నవారు ఆ తండ్రి గురించి ఘనంగా మాట్లాడితే పక్కనున్న కుమారుడు ఏమంటాడో తెలుసా? ఆయన ఎవరో తెలుసా? మా తండ్రి గారు గర్వంగా చెప్పుకుంటాడు. అర్థమవుతుందా? అదే తండ్రి త్రాగుబోతుగా త్రాగి రోడ్డు మీద పడిపోయుంటే, మా డాడీ అని గర్వంగా చెప్తాడంటారా? ఈడి కడుపున పుట్టకపోయినా బావుండేది. ఈడి కడుపున అనవసరంగా పుట్టాను.
ఈ వ్యభిచారి కడుపున అనవసరంగా పుట్టానొచ్చి అని అనుకుంటారు. అందుకే తండ్రులకు పిల్లలు అలంకారం. వాక్యం వింటున్న తల్లిదండ్రులుగా ఉంటున్న మనము మన పిల్లలకు ఒక అలంకారంగా మారుదుం గాక. ప్రతి తల్లి, తండ్రి పిల్లలకు అలంకారంగా మారాలి. అలాగే పిల్లలేమై ఉండాలి? కుమారుల కుమారులు, వృద్ధులకు కిరీటం వంటి వారు. ఎవరి పిల్లలు? మీ తల్లి, మీ తండ్రికి మీరు కిరీటంగా మారాలి. చూడండి, మరియమ్మ మనందరికి తెలుసు. మరియమ్మ మనందరికి తెలియడానికి కారణం ఏంటి? ఎలా తెలిసిందామె ఈ ప్రపంచానికి? కారణం ఏంటంటే, మరియమ్మ తల్లి గర్భాన కిరీటం వంటి కుమారుడు పుట్టాడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. అలాంటి కుమారులుగా, కుమార్తెలుగా మనం మారాలి. బ్రతికితే అలాంటి బ్రతుకు బ్రతకాలి. అమ్మకు నీ ఒక కిరీటం గావాలి. నాన్నకు నీ ఒక కిరీటం గావాలి. పాత నిబంధన గ్రంథం చూడండి, అన్న ఉంది గదా! మనందరికి తెలుసు. షిలోహు మందిరానికి ప్రార్థనకి వచ్చిన వారిలో అన్నమ్మ ఒకటేనా ప్రార్థనా పరురాలు? చాలా మందున్నారు గదా! మరి అందరుంటే అన్న పేరు ఒక్కటే ఎందుకలా తెలిసింది? సమూయేలు అనేటువంటి వాడు లేకపోతే అన్నమ్మ తల్లి మనకు తెలిసేది గాదు. సమూయేలు ఎవరో తెలుసా? అన్నమ్మ తల్లికి ఒక కిరీటం లాంటి వాడు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని కన్నందుకు సంతోషంగా ఉన్నారా? మిమ్మల్ని కన్నందుకు మా జీవితాలు ధన్యమైనాయిరా అని ఎప్పుడైనా చెప్పారా? సంతోషంగా ఉన్నారా? ఒకవేళ మనం ఆ విధంగా జీవిస్తే మన తల్లిదండ్రులకు మనము అంతకు మించిన కానుక ఏమైనా ఉంటది చెప్పండి? మనం కుటుంబానికి కిరీటంగా మారాలి. మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తాను. యెహోవా దూత కత్తి చేత పట్టుకొని మోషేని చంపడానికొస్తే సిప్పోర చూసారా ఎంత చురుగ్గా పనిచేసిందో? వెంటనే రాతి కత్తిని తీసుకొని గోప్య చర్మాన్ని కత్తిరించి ఆ మొక్కను దూత ముందేసేసింది. ఎప్పుడైతే ఆ మొక్కను పాదాల చెంత పడవేసిందో వెంటనే దూత చేతిలో ఉన్న కత్తిని కింద పడేసేసాడు. అంటే తప్పును దిద్దుబాటు చేసుకోవడానికి ఆ తల్లి ఎంత చురుగ్గా పనిచేసిందో చూడండి. తన ఇంటిలో ఉన్న బలహీనతను దిద్దుబాటు చేసుకోవడానికి ఆ తల్లి ఎంత వేగవంతంగా స్పందించి పరిస్థితిని ఎలా దిద్దుబాటు చేసిందో ఒకసారి ఆలోచించండి. చంపబడవలసిన భర్తను బ్రతికించుకుంది. ఆ భర్తను ఇశ్రాయేలీల సర్వ సమాజానికి భాగ్యవంతునిగా అందించింది ఆ భార్య. ఒక భర్తను బ్రతికించుకునడమే గాదు, ఒక భాగ్యవంతుడైన ప్రవక్తను ఇశ్రాయేలీయుల ప్రజలకు అందించింది. జీవితంలో ఎప్పుడైనా నీవు ఓడిపోతే, జీవితంలో ఎప్పుడైనా నీకు నష్టం కలిగితే, చదువుల్లో గాని, వ్యాపారాల్లో గాని, ఆధ్యాత్మిక జీవితంలో గాని, కుటుంబంలో గాని, ఏ విషయమైనా గాని ఓడిపోతే దేవుని పక్షాన తెలియజేస్తున్నాను. రెండే 2 కారణాలు. పాపాన్ని బట్టి ఓడిపోతావు. 2 దేవుని పరీక్షను బట్టి ఓడిపోతావు. అంటే యోబు కొన్ని పరిస్థితుల్లో ఓడిపోయినట్టు మనకు కనిపిస్తాడు. యోబు పాపం చేసి ఓడిపోయాడా? దేవుని పరీక్షను బట్టి ఓడిపోయాడా? ఓడిపోలేదు. చివరికి గెలిచాడు. కానీ అప్పటి పరిస్థితి ఓడిపోయినట్టు కనిపిస్తది మనకు. ఎందుకు? దేవుని పరీక్ష. కొందరు పాపం వలన ఓడిపోతారు. హాయి పట్టణం మీద యెహోషువ యుద్ధానికెళ్ళాడు. వాళ్ళక్కడ ఓడిపోయింది. దేవుని పరీక్షలో ఓడిపోయారా? ఆకాను చేసిన పాపాన్ని బట్టి ఓడిపోయారా? అంటే జీవితంలో నువ్వు ఎప్పుడైనా ఫెయిల్ అయితే ఇది కామనే గదా! లైఫ్ అన్నప్పుడు గెలుపోటములు సహజమే.
ఈరోజు గెలుస్తాం, రేపు ఓడిపోతాం. ఈరోజు ఓడిపోతే రేపు గెలుస్తాం. ఇలా కాదు దేవుని పిల్లలుగా. ఎందుకు జరిగింది ఇలాగా? ఇలా అవ్వడానికి కారణం ఏంటి? ఏంటి? నా అపజయానికి కారణం ఏంటి? నేను తలెత్తుకోలేకపోవడానికి కారణం ఏంటి? అదే చదువు చాలామంది చదివుంటారు. కానీ వారికి ఉద్యోగాలొచ్చాయి. నాకెందుకు రాలేదు? వారికి ప్రమోషనొచ్చింది. నాకెందుకు రాలేదు? అరే! అందరూ వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళు బానే ఉన్నారు. నాకెందుకు ఇలా అయిపోయాను? జీవితంలో ఎప్పుడైనా ఇట్లాంటి పరిస్థితులు గుండా మీరెళ్తే నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాలి. క్వెషన్ యువర్ సెల్ఫ్. యెహోషువ ఓడిపోయాడు యుద్ధంలో. మొన్న గెలిచాం గదా! నిన్న గూడా గెలిచాం గదా! ఈ ఒక్కరోజే గదా ఓడిపోయింది. పోనీలే. నో, 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 నో. చూడండి ప్రభా మందసం ఎదుట నిలబడి నా ఓటమికి కలిగిన కారణం ఏంటి? వెక్కి వెక్కి దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నాడు. అలాగ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే కృప కలిగిన దేవుడు గదా! ఏం చేశాడో తెలుసా? ఓటమికి కారణం చెప్పాడు. గెలుపు సూత్రాన్ని కూడా ఇశ్రాయేలీయులకి చెప్పాడు. ఈ మాట చాలా విలువైన మాట. నీవు ఓడిపోయిన ప్రతిసారి దేవుని సన్నిధిలో నీవు మోకరించి, ఇలా ఎందుకు జరిగిందని నువ్వడిగితే, నేనేం తప్పు చేశాను ప్రభా అని నీ సన్నిధిలో కన్నీళ్లు విడిస్తే, దేవుడినడిగితే, దేవుడు ఆ పరిస్థితికి కారణమేంటో చెప్తాడు. అంత మాత్రమే గాదు, గెలుపు సూత్రాన్ని కూడా దేవుడు నీకు నేర్పించడం ప్రారంభిస్తాడు. గెలుపు సూత్రాన్ని నీకు చెప్తాడు. ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికెళ్తే, అమ్మా నీకు షుగరుంది అని చెప్తాడా? షుగర్‌కి టాబ్లెట్‌లు కూడా ఇస్తాడా? ఒకసారి ఆలోచించండి. మీకు షుగరొచ్చింది ఎళ్ళిపోండి అంటాడా? నో, 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 నో. ఒక వైద్యుడు రోగం చెప్తాడు. ఆ రోగానికి పరిష్కారం కూడా చూపిస్తాడు. అనంత జ్ఞాని అయిన దేవుడు ఓటమికి కారణం చెప్తాడు. గెలుపు సూత్రాన్ని కూడా నీకు చెప్తాడు, నేర్పిస్తాడు. ఆ గెలుపు సూత్రాన్ని నువ్వు తీసుకొని మళ్ళీ హాయి పట్టణం మీదకెళ్ళాడు. బైబిల్‌లో ఏమని రాయబడిందో తెలుసా? ఆకానును చంపి దిద్దుబాటు చేసుకున్న తరువాత హాయి పట్టణం మీద యుద్ధానికి వెళ్ళాడు. దిద్దుబాటు చేసుకొని దేవుని వ్యూహ ప్రకారంగా యుద్ధానికెళితే ఏం జరిగింది? ఓడిపోయిన చోటే, తలదించుకున్న చోటే, మాట పడిన చోటే ఇశ్రాయేలీయులను దేవుడు గెలిపించాడు. ఈరోజు వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, గడిచిన కాలంలో ఏ రంగంలో అయినా, ఏ పరిస్థితుల్లో అయినా ఇటువంటి గుండా మనం వెళ్ళామా? ఏ విషయంలో అయినా పరాజయంతో దేవుని సందులో ఉన్నామా? దేవుని పక్షాన తెలియజేస్తున్నాను. ఎక్కడ నీవు ఓడిపోయావో అక్కడే నా దేవుడు, మన దేవుడు గెలిపించబోతున్నాడు. ఎక్కడ తలదించుకున్నావో అక్కడే దేవుడు నీ తలను పైకెత్తును గాక. అలా ఎత్తునట్లు అడుగు. దేవుడిని నేనెందుకు ఓడిపోయాను? పలానా తప్పు చేశాను. తప్పు అని చెప్పాడా? వెంటనే ఆ తల్లి ఏం చేసింది? రాతి కత్తిని తీసుకొని కొడుక్కి చర్మాన్ని కత్తిరించి పాదాల మీద పడవేసిందంట. ఇది శరీర సంబంధమైన సున్నతి. పౌలు గారు మాట్లాడుతూ ఏమంటాడో తెలుసా? చూడండి ఒక మాట చదివి నేను ముగిస్తాను. రోమాపత్రిక, రోమపత్రిక 2వ అధ్యాయము 28, 29 వచనాలు చదువుతాను. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు. శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుష్యుల వలన కలుగదు, దేవుని వలనే కలుగును. చూడండి, ఇశ్రాయేలులకి కలిగిన సున్నతి శరీర సంబంధమైన సున్నతి. క్రొత్త నిబంధన సంఘానికి కలిగే సున్నతి
శరీర సంబంధమైనది కాదు, ఆత్మ సంబంధమైనది. ఏ వ్యక్తి అయితే ఆత్మ సంబంధమైన సున్నతి జరిగించుకుంటాడో దేవుని వలన ఆ వ్యక్తికి మెప్పు కలుగుతాది అని వాక్యంలో రాయబడింది. చూడండి, రాతి కత్తి, ఈ కత్తి వాక్యం దేనికి గుర్తు? వాక్యానికి గుర్తు. దేవుని వాక్యమనే కత్తి తీసుకొని హృదయములో దేవునికి అసహ్యమైన వాటిని ఏమేమైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిని కత్తిరించుకుంటూ వెళ్తే దేవుని కృప మన పట్ల విస్తరింపజేస్తాడు. కాబట్టి ఈ సమయంలో హృదయ అంతరంగములో శుద్ధి కలిగి దేవునికి అసహ్యమైనవి, దేవునికి విరుద్ధమైనవి, అపవిత్రమైనవి ఏవేమి ఉన్నాయో మన హృదయాల్ని కత్తిరించుకొని హృదయ సున్నతి కలిగి దేవుని వైపు తిరిగితే దేవుడు మన జీవితాలను కలుగు చేసుకొని అద్భుతంగా మారుస్తాడు. థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని దేవుడు దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్. అర్థం చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల దేవ, కృపగల తండ్రి, మహోన్నతుడా, నీకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో చేరి దేవా నిన్ను స్తుతించడానికి, నీ వాక్యాన్ని తండ్రి వినటానికి నీ కృప దయచేశారు. అందుకు దేవా నీ కృతజ్ఞతలు తండ్రి. చిన్న నిర్లక్ష్యము తండ్రి ప్రభా పెద్ద ప్రమాదాలకు కారణమవుతుందని మీరు సెలవిస్తూ ఉంటున్నారు. వీళ్ళ యొక్క కుమారులు తండ్రి ప్రభా దేవా నీ యొక్క సన్నిధానంలో చేసిన పొరపాటు తండ్రి, బిడ్డలు చేసిన పొరపాటు తల్లిదండ్రుల మీదకును, తండ్రుల యొక్క దోషము బిడ్డల మీదకును తండ్రి ప్రభా దేవా వస్తూ ఉండగా దేవా తెలిసి తండ్రి ప్రభా నీకు అవిధేయులుగా తండ్రి ప్రభా జీవించినట్లయితే దేవా నీ యొక్క శిక్షకు గురి కాక తప్పదు అని మీరు హెచ్చరిస్తున్న విధానాన్ని బట్టి దేవా నీకు వందనాలు. దేవా మా యొక్క జీవితంలో దేవా తెలిసి తండ్రి ప్రభా బిడ్డల పట్ల నిర్లక్ష్యం వహించినట్లయితే అవి సరి చేసుకొని బిడ్డలను మంచి మార్గంలో నడిపించటానికి, చిన్నప్పటి నుంచే వాడు త్రోవ తప్పిపోకుండా దేవా బెత్తము వాడి క్రమశిక్షణలో పెట్టడానికి, ఆత్మీయంగా నడిపించటానికి దేవా నీ సొత్తైన బిడ్డలుగా, నీ చిత్తం నెరవేర్చే బిడ్డలుగా దేవా వాళ్ళని తండ్రి ప్రభా మంచి మార్గంలో తీసుకొని రావటానికి మంచి జ్ఞానమును, తెలివిని, వివేచనను దేవా మీరు మా అందరికి దయచేయమని ప్రభా ప్రార్థన చేయుచున్నాం. దేవా ప్రమాదములు ఎదురవుతూ ఉంటున్నాయని మీరు సెలవిస్తూ ఉండగా దేవా ఎట్టి ప్రమాదంలోనూ తండ్రి ప్రభా నిర్లక్ష్యపడి తండ్రి ప్రభా మూల్యాన్ని తెచ్చుకోకుండా జాగ్రత్తగా మా బిడ్డల విషయంలోనూ మా విషయంలోనూ తండ్రి ప్రభా నీకు ఇష్టమైన బిడ్డలుగా మేమందరం ఉండడానికి కృప చూపించమని నీ దాసుని ఇంకను మీరు బలపరిచి అనేక ప్రాంతాల్లో నీ సాక్షిగా మీరు వాడుకోనమని చెరువుచిన బిడ్డలను దీవించి ఆశీర్వించి క్షమాన్ని దయచేయమని యేసునామంలో ప్రార్థించి అడిగి పొందుకుని నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు.